तेलंगाना सीएम रेवंत रेड्डी के खिलाफ सीनियर लीडर मुत्कुपल्ली नरसिम्लू ने अपने शदीद गुस्से का इजहार किया है। उन्होंने भरहमी का इजहार करते हुए कहा कि 6 बार एमएलए के तौर पर जीतने के बावजूद रेवंत रेड्डी ने उन्हें मुलाकात का वक्त नहीं दिया। उन्होंने रेवंत रेड्डी से सवाल किया कि आप कितने दिन रहेंगे। मुत्कुपल्ली नरसिम्लू ने 80 लाख की आबादी वाले मादिगा तबके को इंतखाबात में एक भी सीट ना देने पर तनकीद की और कहा कि वो उन तमाम गलत कामों के गवाह होंगे जो रेवंत रेड्डी ने किए हैं। उन्होंने तेलंगाना कांग्रेस पार्टी मादिगा तबके की नुमाइंदगी को नज़रअंदाज करने पर अफसोस का इजहार किया। मुत्कुपल्ली नरसिम्लू ने सवाल करते हुए कहा कि क्या सोनिया गांधी और राहुल गांधी ने हर घर ख़ानदान के एक ही फ़र्द को टिकट देने को नहीं कहा था? फिर रेवंत रेड्डी किस तरह वेंकट स्वामी के ख़ानदान के 3 अफराद को टिकट दे सकते हैं? దుర్మార్గుడా అపాయింట్మెంట్ ఇవ్వవా నాకు మొగోడికి నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వవా మాకు 6 సార్లు గెలిచి ఈ రాష్ట్రంలో అడుగడుగునా తెలిసినటువంటి నాకు నా కులాల విషయం మాట్లాడతా ఈ సీట్ల విషయం ఒకసారి మాట్లాడుతా అంటే నాకు అపాయింట్మెంట్ ఇవ్వడా మునగాడు ఎన్ని రోజులు ఉంటావా నువ్వు నాకు మునగాడా నువ్వు ఎన్ని రోజులు ఉంటావు నీకు కర్రు గాల్చి బోధ పెడతారు నా మాదిగం బిడ్డలని సందర్భంగా తెలియజేస్తావు ఎవరెవరో నువ్వు రాజ్యానికి వచ్చి మా జాతిని తొక్కే కుట్ర ఏబిసిడి పార్లమెంట్ లో మాట్లాడకుండా కుట్ర మనకు వ్యతిరేకమైనటువంటి కులాలకే టికెట్ ఇచ్చి ఏబిసిడి మాట్లాడకుండా ఇవాళ పార్లమెంట్ లో చేస్తున్నటువంటి కుట్ర అని సందర్భంగా తెలియజేస్తా ఒక్కడు 80 లక్షల మంది మేము ఉంటే 10 మంది లేని 10 మంది లేని కులాలకు టికెట్ ఇస్తావారు దుర్మార్గుడా ఏ రకంగా ఇది న్యాయం ఏ రకంగా ఈ సామాజిక వర్గం సమన్యాయం ఏ విధంగా సమర్థించుకుంటావు నువ్వు పెద్ద పెద్ద ఉపన్యాసాలు మునగాడు ఆ ఉపన్యాసాల వారి ఘోషుడ విక్త అని కొంగడుడ విక్త నీ ఘోషకానే ఉంటావు ఇక నువ్వు పేగులు మెడకేసుకుంటావు ఎవరియో చాతగాని భేదమావు నువ్వు గత నెల రోజుల నుంచి నాకు నిద్రలో ఉండటంలే ఇంత ఘోరమైన తప్పు చేస్తే చూస్తూ ఎట్లుండాలి నువ్వు పార్టీలో ఉన్నావు కదా పార్టీలు ఉంటే నువ్వు చేసే దొంగ పనులన్నిటికీ నేను సాక్ష్యంగా బతకాలా పార్టీలో ఉంటున్న జాతి మొత్తాన్ని సమాధి చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా సోనియా గాంధీ చెప్పిందా ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరిద్దరికి టికెట్లు ఇవ్వని సప్రియమా సోనియా గాంధీ చెప్తుందా రాహుల్ గాంధీ చెప్తారా ఒక్కొక్క ఇంట్లో ఇద్దరికి ఇవ్వని వామ్మో వెంకట స్వామి కుటుంబం అయితే ముగ్గురే ఒకటే కుటుంబంలో ముగ్గురు 80 లక్షల మందికి ఒక్కడికి ఇవ్వరట ఒక కుటుంబంలో ముగ్గురికి ఇస్తారట 80 లక్షల మందికి ఒక్క టికెట్ ఇవ్వరట ఎంత న్యాయం ఇది